యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరూ బాగుండాలని, బాగుపడాలని కోరుకుంటూ ఒక సేవకుడిగా మిమ్మల్ని దీవిస్తూ ఉంటున్నాను. ఈ 9వ క్రిస్మస్ సందేశాన్ని అందించుటకు నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. దానికి కారణం మీరు ఇస్తున్నటువంటి మంచి సలహాలు, అలాగే మీ కామెంట్స్, అలాగే మీ లైక్స్, అలాగే మీరు చూస్తూ ఎంకరేజ్ చేస్తున్న దాన్ని బట్టి నేను మరింత పురిగొల్పబడి దేవుని సందేశాలను సిద్ధపరుస్తూ ఉంటున్నాను. గత 8 రోజుల నుండి ఈ క్రిస్మస్ సందేశాలను 1 by 1 తెలియజేస్తూ ఉంటుండగా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నాకెంతగానో సహాయం చేశాడు. అలాగే ఈ 9వ రోజు, ఈ 9వ తారీఖు నందు, ఈ యొక్క బుధవారం నందు, డిసెంబర్ నెలలోన 2020లోన మరొక సందేశాన్ని మీకు ఇవ్వడానికి ముందు ఆ పరిశుద్ధాత్మ సహాయము నా స్వరానికి తోడుగా ఉండులాగా, మీ అందరి మనసులలోన దేవుని వాక్యాన్ని నింపులాగా, ఆశీర్వాదం పొందులాగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఈ యొక్క 9వ రోజు బుధవారం మందు డిసెంబర్ 2020 9వ క్రిస్మస్ సందేశాన్ని నేను అందిస్తూ ఉంటుండగా నాకు తోడుగా ఉండండి. వినుచున్న ప్రజలకు, పరిచయం చేస్తున్న బిడ్డలకు, చూస్తున్న బిడ్డలకు, అలాగే ఆన్లైన్లోన ఈ మాటలు ఎంతమంది అయితే వినగలుగుతారో వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని మనము చూద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనము ఈ విధంగా రాయబడి ఉంటుంది. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాబ్రియేలు దూత కన్య మేరీతో మాట్లాడుతూ ఒక మాట సెలవిస్తూ ఉంటుంది 32వ వచనంలోన. నువ్వు దేవుని వల్ల కృప పొందావు, నీలో నుండి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి జన్మిస్తాడు, ఆయన దేవుని కుమారుడు అనబడతాడు. పూర్వకాలంలో ఉన్నటువంటి దావీదు యొక్క సింహాసనము ఆయనకి ఇవ్వబడుతుంది అని మేరీ మరియతోన గాబ్రియేలు దూత మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత ముందటి రోజు యెషై దావీదు చిగురు అని ఏ విధంగా యేసు ప్రభు వచ్చాడో చూశాం. నిన్నటి సమయమందు యేసు ప్రభు దావీదు పట్టణమైన బెత్లెహేములో నుండి వస్తాడని కొంత వివరణ మనం చూసాం. ఈరోజు దావీదు సింహాసనమును అధిష్ఠిస్తాడు, దావీదు సింహాసనమును యుగయుగములు పాలిస్తాడు, దావీదు సింహాసనములో నుండి యేసు ప్రభు ఈ లోకములోనికి వస్తాడు అనేటువంటి సత్యాలను పాత నిబంధన లేఖనాల ఆధారంగా కొత్త నిబంధనలో ఏ విధంగా నెరవేర్చబడిందో మనము తెలుసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా దావీదును గూర్చినటువంటి విషయాలు ఒక ప్రసంగంతోన మనము ఆపలేం. అందుకోసమే నిన్నటి కాల సమయంలోన ఆయన గూర్చిన కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. ఆయన యెషై కుమారుడులో కనిష్ఠుడని, బెత్లెహేములో నివాసం ఉన్నటువంటి వాడని, ఆయన బోయాజుకు మునిమనవడని, దేవుని బిడ్డలారా గొర్రెలు కాస్తూ ఉన్నటువంటి వాడని తెలియచేశాను. ఈరోజు మరికొన్ని విషయాలు, దావీదు గురించిన విషయాలు మీకు తెలియజేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఆయన అడవిలో గొర్రెలు కాస్తూ ఉండడమే కాదు, ప్రియమైన దేవుని బిడ్డలారా సితారాను వాయించుటలోన ఎంతో నైపుణ్యత కలిగినటువంటి వాడుగా మనము చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా దేవుణ్ణి ఆరాధించుటలోన కొన్ని అద్భుతమైనటువంటి కీర్తనలు కూడా రాసేటువంటి వాడుగా ఆయనను మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఎలుగుబంటు, సింహాలు వస్తే దేవుని నామములోన వాటిని చీల్చి చెండాడి తన గొర్రెలను కాపాడినట్లు కూడా దావీదు గురించి చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి దావీదు అడవిలో ఉంటూ గొర్రెలు కాస్తూ తన లోకమే తనదనుకుంటున్నటువంటి సమయంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడున్నటువంటి ఇశ్రాయేలు రాజ్యాన్ని సౌలు అనేటువంటి రాజు పాలిస్తూ ఉన్నాడు. ఆ సౌలును ఆ సమూయేలు అభిషేకించినట్లు చూస్తూ ఉంటున్నాం. అయితే ఆ సౌలు యొక్క సైన్యములోన దావీదు యొక్క ముగ్గురు కుమారులు కూడా యుద్ధం సైన్యంలో ఉన్నట్లు చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సౌలు యొక్క అవివేకం వల్ల, అవిధేయత వల్ల దేవుని బిడ్డలారా ఆయన రాజ్యాన్ని పోగొట్టుకోవలసిన పరిస్థితి వచ్చింది. ఆ రాజ్యాన్ని పోగొట్టుకునేటువంటి సమయంలోన దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ యెషై కుమారులలోన ఒకరిని నువ్వు రాజుగా అభిషేకించమని దేవుని బిడ్డలారా
ఆ మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7 నుంచి మనము 13 వచనాల వరకు చూస్తే ఆ మాటలు మనకు కనబడుతూ ఉంటున్నాయి. సమూయేలు వచ్చి పెద్ద కుమారుణ్ణి, రెండవ కుమారుణ్ణి, మూడవ కుమారుణ్ణి ఇలాగా 6 మందిని ఆయన అభిషేకించడానికి వెళ్ళినప్పుడు దేవుడు వీరు కాదు వీరు కాదు వీరు కాదు అని చెప్పేసి యెషయిని ఇంకెవరైనా నీ కుమారుడు అన్నప్పుడు కడసారి వాడున్నాడు, అడవిలో గొర్రెలు కాసుకున్నటువంటి వాడు దావీదు అనేటువంటి పేరు చెప్పడం జరిగింది. పిలిపించు దావీదును అన్నప్పుడు దావీదు వస్తుండగానే దేవుడు సమూయేలుతో చెప్పాడు, ఇతడే నేను కోరుకున్నటువంటి వాడు, ఇజ్రాయేలుకు రాజుగా ఉండడానికి అర్హుడైనటువంటి వాడని దేవుని బిడ్డలారా దేవుడు సమూయేలుకు చెప్పడము, సమూయేలు తైలపు కొమ్ము తీసుకొని దావీదును అభిషేకించడము జరిగింది. అయితే కొంతకాలము దావీదు మరలా గొర్రెలు కాస్తున్నటువంటి సమయంలో ఒకానొక సమయంలోన రాజు అయినటువంటి సౌలుకు దురాత్మ పట్టి నెమ్మది లేకోకుండా ఉంటే ఒక సితారా వాయించేటువంటి వాడు, వీణ వాయించేటువంటి వాడు వస్తే నీ దురాత్మ వెడలిపోతుందని ఒకరు సలహా ఇవ్వడం వల్ల మరి యెషయి కుమారుడైన దావీదును సౌలు దగ్గరికి తీసుకొని రావడం జరిగింది. ఆ సౌలు దగ్గరికి వచ్చినప్పుడు ఈయన వీణ వాయించినప్పుడు, సితారా వాయించినప్పుడు ఆ దురాత్మ వెడలిపోయినట్లు చూస్తూ ఉంటున్నాం. ఒక మాటలో చెప్పాలంటే దేవుని బిడ్డలారా దావీదు యొక్క సంగీతానికి దయ్యములు కూడా వెళ్ళిపోయినట్టు చూస్తుంటున్నాం, దయ్యములు కూడా పారిపోయినట్టు చూస్తూ ఉంటున్నాం. ఈరోజు సంగీతం వాయించేటువంటి వారు, సంగీత ప్రియులైనటువంటి వారు, సంగీత సామ్రాజ్యులను పిలిపించుకునేటువంటి వారు, క్రిస్టియన్స్ లోన వివిధమైనటువంటి సంగీతాలను దేవుని బిడ్డారా మరి పలికిస్తున్నటువంటి వారు నీ సంగీతానికి దయ్యములు వెళ్ళపోతూ ఉంటున్నాయా, నీ సంగీతానికి దయ్యాలు పారిపోతూ ఉంటున్నాయా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ఒక సేవకుడుగా మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలుకి ఈ బిడ్డ పైన దావీదు పైన బహు ఇష్టము కలిగి ఆయనను అడవిలో ఉంచుకోకుండా ఆయన దగ్గరే ఆయుధాలు మోసేవాడిగా ఉంచుకున్నట్టు చూస్తూ ఉంటున్నాం. సౌలుకు దురాత్మ పట్టినప్పుడల్లా ఈయన వీణ వాయించేవాడు, సితార వాయించేవాడు, దురాత్మ వెళ్ళిపోయేది. అలాగే ఆ ఆయుధాలు మోస్తూ రాజు దగ్గర ఒక ఉద్యోగం చేస్తూ వస్తూ ఉంటున్నాడు. కొన్ని రోజులు పోయిన తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన యుద్ధములో కూడా చేరడం జరిగింది. యుద్ధంలో ఎలా చేరాడంటే దేవుని బిడ్డారా ఫిలిష్తీయుడైనటువంటి గొల్యాతు 40 రోజులు ఇజ్రాయేల్ ప్రజలను ఛాలెంజ్ చేస్తూ ఉంటున్నాడు. మీలో దేవుడు లేడా, మీలో గొప్పవాడు లేడా, మీలో ఉన్నవాడు లేడా, నన్ను జయించేసి నా రాజ్యాన్ని వశపరచుకోండి, లేదంటే మీరందరూ కూడా నన్ను నా యొక్క కింద సరెండర్ కాండి, నా దేవతలను పూజించండి అని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. అయితే యుద్ధంలో ఉన్నటువంటి అన్నలను పరామర్శించడం కొరకు, వారికి కొన్ని భోజన పదార్థాలు తీసుకొని వెళ్ళడం కొరకు ఒకానొక రోజు దావీదు ఆ యొక్క యుద్ధ వాతావరణం దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ గొల్యాతు వేస్తున్నటువంటి ఛాలెంజ్ను విన్నాడు. జీవము కలిగిన నా దేవుణ్ణి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు దూషిస్తున్నాడు కదా అని చెప్పేసి వాడిని చంపితే నాకేమొస్తుందని మాట్లాడడం జరిగింది. ఆ మాట సౌలు దగ్గరికి వెళ్ళడం జరిగింది. సౌలు దావీదును పిలిపించి నువ్వు వెళ్ళగలుగుతావా, నువ్వు బాలుడువు కదా అన్నప్పుడు తన యొక్క ధైర్యాన్ని రాజుకు చెప్పినప్పుడు రాజు ఆయనకి అనేకమైనటువంటి యుద్ధ కవచాలు వేసి పంపిస్తే వీటిని వేసుకోవడం నాకు వాడుక లేదు, కాబట్టి నేను నా యొక్క ఒడిసెలతో అని ఒక 5 నున్నటి రాళ్ళు ఏరుకొని గొల్యాతును ఒకే రాయి దెబ్బతోన వాడి యొక్క ముఖం మీద కొడితే వాడు కింద పడడం జరిగింది. వాని వరలో ఉన్న కత్తిని తీసుకొని వాడి తలను తెగనరికేసి ఆ తలను తీసుకొని వెళ్ళి ఒక గుమ్మానికి వేలాడదీయడం జరిగింది. ఇంకెవడు కూడా ఇజ్రాయెల్ మీదకి రాకూడదు, వస్తే ఇదే గతి పడుతుంది అనేటువంటి ఒక సూచనగా ఆ తలను తీసుకొని వెళ్ళేసి ఆ ఇజ్రాయేలు గుమ్మానికి తల వేలాడించడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇది దావీదు గురించినటువంటి 2వ రోజు కొంచెం క్లుప్తమైనటువంటి విషయం. అయితే దావీదు సింహాసనమును యేసు ప్రభుకి ఇయ్యడానికి కారణం ఏమిటి అనేటువంటి సత్యాలను మనం ఈరోజు గమనిస్తూ ఉంటున్నాం ఈ క్రిస్మస్ సందేశంలో. ఆ దావీదు గురించి మనం తెలుసుకోవాలంటే ముఖ్యంగా దావీదు ఏ జాతిలో నుండి వచ్చాడో మనం తెలుసుకోవాలి. ఏ జాతిలో నుండి వచ్చాడంటే అబ్రహాము అనేటువంటి హెబ్రీయుల జాతిలో నుండి ఈ దావీదు వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. ఆదికాండం 17వ అధ్యాయంలో దేవుడు అబ్రహాముతో కూడా ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన మనం చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డారా. ఆదికాండం 17వ అధ్యాయం 5 నుండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనం చదువుదాం. మరియు ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని,
గనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీవు అత్యధికముగా సంతానాభివృద్ధి కలగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదును. రాజులు నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకు దేవుడయుండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను. ప్రియమైన దేవుని బిడ్డారా, అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ నిబంధన చేస్తూ మాట్లాడిన మాట ఏంటంటే అబ్రాము పేరు అబ్రహాముగా మార్చాడు. అబ్రహాము అని అంటే అనేక జనములకు తండ్రి అని అర్థము. ఆ అబ్రహాములో నుండి రాజులు వస్తారని, ఆ రాజులు కేవలము అబ్రహాము తరములోనే కాదు తర్వాత తరములోన ఎప్పటికీ రాజులు ఉంటారని అబ్రహాముతో నిబంధన చేయడం జరిగింది. ఆ నిబంధన పూర్వకంగా అబ్రహాములో నుండి ఇస్సాకు రావడం జరిగింది. ఇస్సాకు వల్ల అయినదే యేసు సంతానము. అలాగే ఇస్సాకులో నుండి యాకోబు రావడంలో ఉంది. యాకోబులో నుండి నక్షత్రం ఉదయించినట్లు యేసు ప్రభు అక్కడి నుండి రావడం జరిగింది. అలాగే యూదాలో నుండి రాజదండము తొలగిపోదు అని చెప్పేసి ఒక మెస్సయా ప్రవచనము యూదా ద్వారా చెప్పబడింది. అలాగే దేవుని బిడ్డలారా, యెషయా యొక్క మొద్దు నుండి యేసు ప్రభు ఈ లోకంలోనికి చిగురింపచేసేవాడుగా మనలందరిని ఆశీర్వదించేవాడుగా వస్తాడని మనం చూసాం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, బెత్లెహేములో పుడతాడని మనం చూసాము. ఇప్పుడు ఆ అబ్రహాముతో చేసిన నిబంధన దావీదుతో కూడా దేవుడు చేశాడు. ఆ నిబంధన ఏంటంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనలు 89:3-4 వచనాలు. కీర్తనలు 89:3-4 వచనాలు మనము చదువుదాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ఏర్పరచుకున్న వారితో నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఆ కీర్తన గ్రంథం 89లో కూడా తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే దేవుడు దావీదును ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. ఆ ఏర్పరచుకున్నటువంటి దావీదుతోన దేవుడు ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏంటంటే నీ తరములోన నీ సింహాసనం మీద ఒకడు ఎప్పటికీ రాజుగా ఉంటాడు. ఆ రాజ్యము స్థిరపరుస్తాను, ఆ రాజ్యము శాశ్వతంగా ఉంటుందని దేవుడు నిబంధన చేశాడు. అందుకోసమే ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాములో నుండి రాజులు వస్తారు. ఆ రాజులు ఎవరంటే దావీదు యూదా వంశంలో నుండి వచ్చాడు. దావీదు రాజ్యాన్ని యుగయుగాలు పాలించే విధంగా సింహాసనంలో ఒకడు ఉండక మానడని నిబంధన చేశాడు. కాబట్టి మత్తయి 1:1లోన యేసుక్రీస్తు వంశాలి అని చెప్తూ అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసు క్రీస్తు అనేటువంటి మాటను మత్తయి 1:1లో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముకి ఇచ్చినటువంటి నిబంధన, దావీదుకి ఇచ్చినటువంటి నిబంధన నెరవేర్పు కొరకు యేసు ప్రభుల వారు 2020 సంవత్సరముల కిందట ఈ లోకంలోనికి కన్య మరియ ద్వారా బెత్లెహేములో పుట్టి ఆయన రాజ్య స్థాపనకై ఈ లోకంలోనికి వచ్చాడు. అందుకోసమే మత్తయి సువార్త 2:2లో మనం చూస్తాము, జ్ఞానులు తూర్పు దేశపు నక్షత్రాన్ని చూసి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని ప్రశ్న వేశారు. అంటే యేసు ప్రభు ఈ లోకంలోనికి యూదా వంశంలో నుండి దావీదు సంతానంలో దావీదు కుటుంబంలో పుట్టేటువంటి రాజు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మొదటి దేవుని బిడ్డలారా మనము చూస్తే గనక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11 నుండి 16 వచనాలు మనం చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 11 నుంచి 16 వచనాల వరకు ఈ మాటలు మనము చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఒకానొక రోజు అంతఃపురములో ఉండి, నేను అంతఃపురములో ఉన్నాను, దేవుడు చిన్న గుడారములో ఉన్నాడు, ఒక పర్ణశాలలో ఉన్నాడు, ఆయనకు ఒక మందిరము కట్టించాలని ప్రవక్తతో అన్నప్పుడు ఆ ప్రవక్తను తిరిగి దావీదు దగ్గరికి పంపించి, నీ వల్ల కాదు మందిరం కట్టడము, నువ్వు రక్తము ఒలికించిన చేతులు కలిగినటువంటి వాడవు, నీ సంతానంలో నుండి ఒకడు వస్తాడు, ఆయన ఆలయాన్ని నిర్మిస్తాడు, ఆయన రాజ్యాన్ని స్థిరపరుస్తాను, ఆయన నాకు కుమారుడుగా ఉంటాడు, నేను ఆయనకు తండ్రిగా ఉంటానని దేవుని బిడ్డలారా దేవుడు నిబంధన చేసిన సందర్భాన్ని ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. 7:11 నుంచి, నీ శత్రువుల మీద మీకు జయమిచ్చి నీకు నెమ్మది కలగజేసి ఉన్నాను. మరియు యెహోవానగు నేను నీకు తెలియజేయనిదేమనగా, నేను నీకు సంతానము కలగజేయుదును. నీ దినములు సంపూర్ణములగినప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను.
అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును, అతని రాజ్యము సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచెదను. నేను అతనికి తండ్రి అయిందును, అతడు నాకు కుమారుడయుండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతనిని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా అబ్రహాముతోనే కాకుండా నిబంధన దావీదుతో కూడా దేవుడు 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 11 నుంచి 16 వచనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆ యొక్క నిబంధన, దావీదుకి ఇచ్చినటువంటి నిబంధన నెరవేర్పు కొరకే గాబ్రియేలు దూత మేరీతోన లూకా 1:32లో మాట్లాడుతున్నటువంటి మాట, దావీదు సింహాసనము ఆయనకి ఇవ్వబడుతూ ఉంటుంది అని చెప్పడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆ రీతిగా యేసు ప్రభుల వారు దావీదు సింహాసనాన్ని అధిష్ఠించేటువంటి రాజుగా, యూదా రాజుగా ఈ లోకంలోనికి రావడం జరిగింది. మనకు తెలుసు 33 సంవత్సరాలు జీవించాడు. ఆయన ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టాడు. ఇప్పుడు పరలోకంలో దేవుని కుడి పార్శ్వముల మీద ఉన్నాడు. మరలా ఆయన యూదా గోత్రపు సింహముగా ఒకానొక రోజు రాబోతూ ఉంటున్నాడు. 7 ఏళ్ళు విందు తర్వాత 1000 ఏళ్ళు రాజ్య పరిపాలన చేయడం కూడా ఉన్నది. యెరూషలేములో సింహాసనం వేసుకొని ప్రపంచాన్ని అంతా పాలించేటువంటి రాజుగా ఆయన ఇంకా దేవుని బిడ్డలారా మరలా రాబోతూ ఉంటున్నాడు. రావడమే కాకుండా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన జకర్యా 6వ అధ్యాయము 12-13 వచనాల్లో కూడా ఆయన వచ్చిన పని ఏమిటి అనేటువంటిది మనం చూస్తే, జకర్యా గ్రంథము 6వ అధ్యాయము ప్రియమైన దేవుని బిడ్డలారా 12-13 వచనాలు మనం చూద్దాం. జకర్యా గ్రంథం 6వ అధ్యాయము 12-13 వచనాలు. అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయము కట్టును, అతడే యెహోవా ఆలయము కట్టును. అతడు ఘనత వహించుకుని సింహాసనాసీనుడై ఏలును, సింహాసనాసీనుడై అతడు యాజకత్వము చేయగా ఆ ఇద్దరికి సమాధానకరమైన యోచనలు కలుగును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిగురు అనే సేవకుడు వస్తాడు, ఆయన ఆలయాన్ని కడతాడు, ఆయన ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆయన ఏలుతాడని జకర్యా ప్రవచనం కూడా చెప్పబడి ఉంటుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాముతో చేసిన నిబంధన, దావీదుతో చేసిన నిబంధన, జకర్యాతో మాట్లాడినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి మాటలు నెరవేర్పే గాబ్రియేలు దూత మేరీ మరియతో మాట్లాడినటువంటి మాటలు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజుగా వచ్చి మనల్ని ఏమి చేయాలనుకున్నాడు, ఏ విధంగా మనల్ని లోకంలో ఉంచాలనుకున్నాడు, ఆ తర్వాత పరలోక రాజ్యంలో మనల్ని ఎలా ఉంచాలనుకుంటున్నాడో కొన్ని విషయాలు చెప్పి నేను ఈ మాటలు ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 1 పేతురు 2వ అధ్యాయము దేవుని బిడ్డలారా 9వ వచనాన్ని మనం చూసినప్పుడు ఈ విధంగా కనబడుతుంటుంది. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఆయన ఆలయమును కట్టించడానికి వచ్చాడు, ఆత్మ సంబంధమైన ఆలయమును కట్టించడానికి వచ్చాడు. కాబట్టి ఆయన ప్రధాన యాజకుడని పిలువబడుతూ ఉంటున్నాడు. మెల్కీసెదెకు క్రమము చొప్పున ఆయన ప్రధాన యాజకత్వముగా ఉండి దేవుని బిడ్డలారా మనందరి కొరకు దేవుని బిడ్డలారా ఆయన ఈరోజు తండ్రి కుడి పార్శ్వమున ఉండి ధూపము వేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నట్లు చూస్తూ ఉంటున్నాం. అలాగే ఆయన రాజుగా మన మధ్యలోన ఉన్నాడు, రాజుల రాజుగా ప్రభువుగా ఉండి మరలా రాబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, చీకటిలో, పాపములో, శాపములో, నరకానికి వెళ్ళవలసినటువంటి మనల్ని ఆ వెలుగు సంబంధమైనటువంటి దేవుని దగ్గరికి నడిపించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. మనల్ని దేవుని సొత్తైన ప్రజలుగా, పరిశుద్ధమైనటువంటి జనముగా, రాజులైన యాజక సమూహముగా ఆయన సొత్తుగా చేయడం కొరకే ఈ లోకంలోనికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే ప్రకటన 1:6లో కూడా మనం చూస్తే కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన 1:6లోన ఈ విధంగా రాయబడింది, మనలను ప్రేమించుచు తన రక్తము వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించువానికి మహిమ ప్రభావము యుగయుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రి యగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. యేసు ప్రభు ప్రేమ ఎలాంటిదంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఇంకా పాపులమై ఉండగానే
మనం ఇంకా పాపలమై ఉండగానే రోమ 5:8 ప్రకారంగా మన కొరకు చనిపోయి రక్తము కాచి ప్రాణం పెట్టి మనల్ని పాప శాప బంధకాల నుండి విమోచించడమే కాకుండా మనలను దేవునికి ఒక రాజులైన యాజక సమూహముగా అప్పగించడం కొరకు ఆయన రాజులైన యాజక సమూహముగా రారాజుగా ఈ లోకంలోనికి రావడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాటను చదివి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన 5వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనక వారు భూలోకమునందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రకటన 5:9-10 వచనాలు మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఆయన ప్రతి ప్రాంతములోను ప్రతి జనములోను ప్రతి ప్రజలోను ప్రతి సంతానములోను దేవుని బిడ్డలారా మనల్ని తన స్వరత్వం ఇచ్చి కొనడమే కాకుండా మనల్ని రాజులైన యాజకులుగా ఉండాలని, భూలోకమునంతా ఏలాలని, ఆ తర్వాత పరలోకములో కూడా దేవునితో పాటు యుగయుగాలు దేవుని రాజ్యంలో ఉండాలని దేవుని బిడ్డలారా ఆయన చూశాడు, చేశాడు. అందుకోసమే ఈ లోకంలోకి వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక క్రిస్టియన్ ప్రజలకు మాత్రమైన దేవుడు కాదు, లేదా కొన్ని అమెరికా ప్రాంతాలకు మాత్రమైన దేవుడు కాదు, సర్వ మానవాళి కొరకు ప్రతి ఒక్క ప్రజల కొరకే ఆయన రక్తము కాచి ఆయన ఈ లోకములోన బలియాగమైపోయినాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఆయన సొత్తు, నేను ఆయన సొత్తు. కాబట్టి ఆయనను నమ్ముదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను విశ్వసిద్దాం. నువ్వు ఇప్పటి వరకు ఒకవేళ దీన స్థితిలో లేని స్థితిలో ఉంటే కనుక నిన్ను రాజుగా చేయడం కొరకే యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. నువ్వు యాజకుడిగా ఉండి ఆయన సేవ పరిచయం కూడా చేయాలని దేవుడు నీకు పిలుపునిస్తూ ఉంటున్నాడు. సేవకులు మాత్రమే చేయాలి, పాస్టర్లు మాత్రమే చేయాలి, అభిషేకించబడిన వారే చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నట్లయితే దేవుడు నిన్ను కూడా తన రక్తము ద్వారా కొని యాజకుడిగా చేశాడు. యాజకుడిగానే కాకుండా నిన్ను నాయకుడిగా చేసి భూలోకమును ఏలమని కూడా తెలియజేస్తూ ఉంటున్నాడు. అటువంటి ఆధిక్యత ఇచ్చినటువంటి ఆ దేవుని నువ్వు నమ్ముకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను విశ్వసించాలి, ఆయన యందు ఆనందించాలి. ఈ లోకంలో నమ్మకంగా ఉండి పరలోక రాజ్యానికి కూడా నువ్వు వారసుడు కావాలనే ఉద్దేశంతోనే ఈ మాటలన్నీ మీకు తెలియజేస్తుంటున్నాను. నన్ను వాడుకుంటున్నటువంటి దేవుడు మిమ్మల్ని కూడా వాడుకోవాలి. మీరు కూడా గొప్ప స్థితిలో ఉండాలి, రాజులైన యాజక సముఖంగా మార్చబడాలని కోరుకుంటూ దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ మాటల ద్వారా మీరు మాట్లాడి మమ్మల్ని మా యొక్క ఆ ప్రపంచ జనాభాను బలపరిచినందుకై వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఆయన రాజుగా ఏ విధంగా వచ్చాడు, మమ్మల్ని రాజుగా ఏ విధంగా చేయడానికి ఇష్టపడ్డాడో మేము చూసాము. మరి మాటలు విన్నటువంటి వారు కూడా మేము తక్కువ వారు కాదు, అంటరాని వారం కాదు, లేని వారము కాదు. యేసు ప్రభు నమ్ముకుంటే మేము రాజులైన యాజక సమూహము అనేటువంటి సత్యాన్ని తెలుసుకొని ముందుకు సాగడానికి కృప చూపించండి. చీకటిలో ఇప్పటి వరకు ఉంటే గనక వారిని పరిశుద్ధమైనటువంటి వెలుగులోనికి నడిపించమని ప్రార్థన చేస్తూ ఈ క్రిస్మస్ సందేశాల ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో, చూస్తున్నారో, గ్రహిస్తున్నారో వాళ్ళందరూ కూడా దీవించి ఆస్వాదించమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కన్యన సహవాసం, సర్వాశీర్వాదపు దీవెన మీ మీద, మీ కుటుంబాల మీద, మీ పిల్లల మీద, నా మీద, సర్వలోకం మీద దేవుడు సదా తోడైడి కాపాడి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.